అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మార్నింగ్ లేవగానే నేనైతే ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాతనైతే ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేసేసాను కంపల్సరీగా. నేనేం చేశానంటే ముందుగానైతే మిర్చిలు వేసాను. మిర్చిలు వేసిన తర్వాత అలానే పూరీలు కూడా చేసేసాను అన్నమాట. కంపల్సరిగా తొలి ఏకాదశి కాబట్టి ఇంట్లో నైవేద్యం, పెద్దవాళ్ళకైతే నైవేద్యం అయితే పెట్టుకోవడం అనేది కామన్ కదా. సో అందుకని ముందుగానైతే వంటలు అయితే చేసుకున్నాను నేను. పూరీలు, మిర్చీలు, అలానే చిన్న చిన్న బజ్జీలు అయితే చేశాను. అలానే ఇక్కడ నాన్ వెజ్ కూడా వండుతున్నాను. ఇక్కడ మటన్. మా తెలంగాణలోకి కళ్ళు లేకపోతే అసలు పండగనే కాదు అసలు ఎంతైనా. సో అందుకే ఫస్ట్ అయితే కళ్ళు అయితే తీసుకొచ్చి పెట్టేసుకున్నాము. ఇంకా వంట మొత్తం అయిపోయిన తర్వాతనైతే ఇంకా మన పెద్దవాళ్ళు ఉంటారు కదా మన ఇంట్లో, చనిపోయిన వాళ్ళే కానీ ఎవరైనా, సో పెద్దవాళ్ళకైతే నైవేద్యం పెట్టుకోవాలి కదా. సో మేము ఈరోజు నైవేద్యం పెడుతున్నాము. సో అందుకని ఫస్ట్ అయితే మా అమ్మనైతే నైవేద్యం పెడుతుంది. నేను అన్ని ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తాను. తను పెట్టిన తర్వాత నెక్స్ట్ నేను, మా ఆయన, పిల్లలు అందరూ మొక్కుతామన్నమాట. కళ్ళు సాక పోసి కొంచెం నీళ్ళు కూడా పోసి మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకొని అయితే మేము ఇక్కడ నైవేద్యం పెడతాం. మా పాప కూడా పెడుతుంది. మా చిన్న పాప కూడా, మా పెద్ద పాప లేదు, చిన్న పాపనైతే ఈరోజు నైవేద్యానికి కళ్ళు పోసి మరీ మొక్కింది. అందరు మొక్కిన తర్వాత వీడియో తీసేది నేనే కాబట్టి ఫైనల్గా లాస్ట్లోనైతే నేనైతే మొక్కానన్నమాట. నేను కూడా కళ్ళుతో కొంచెం సాకబెట్టి అలానే కొంచెం వాటర్ పెట్టిన తర్వాత కొంచెం కళ్ళు సాకబెట్టి మేమైతే మనస్ఫూర్తిగా అయితే మొక్కుంటాం. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలి దేవుడా అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంత మొక్కు వచ్చే కష్టాలు వస్తూనే ఉంటాయి. ఇలా మొక్కుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే బయటకు వెళ్ళిపోతాము. 5 మినిట్స్ తర్వాతనైతే మళ్ళీ మేమైతే లోపలికి వచ్చి, ఆ 5 మినిట్స్ బయటకు ఎందుకు వెళ్తామంటే పెద్దవాళ్ళు వచ్చి తినిపోతారు, మనని ఆశీర్వదించి పోతారని. సో 5 నిమిషాల తర్వాత వచ్చి మేమైతే ఇంకా లంచ్ అయితే తినేసామన్నమాట. సో ఇది ముందు వీడియో అన్నమాట. ఒకరోజు ముందు వీడియో అయితే ఇంకా పిండి వంటలు చేయాలి కదా. పిండి వంటలు చేయడానికైతే, పిండి పట్టించుకోవడానికైతే గిన్నెకైతే వెళ్ళినాం మేము ఇక్కడ. నేను ఇంకా మా ఇంట్లో ఉంటారు కిరాయికి అక్క, నేనైతే కలిసి పిండి పట్టించుకోవడానికైతే వెళ్ళామన్నమాట మేము. చాలామంది అంటున్నారు అక్క వీడియో స్పీడ్ అయిపోతుంది, మీరు స్పీడ్గా చాలా స్పీడ్గా మాట్లాడుతున్నారని. నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను, కానీ నా వాయిస్ అంతా ఒక స్టార్ట్ చేసిందంటే అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ కొత్తనైతే గిన్నె పెట్టిరు. మాకు దగ్గరలో ఉంటుంది, వెంకటేశ్వర కాలనీ పక్కనే అన్నమాట. ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళండి. డబుల్ బెడ్రూమ్స్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఇంకెవరైనా వీడియో కనుక మీరు చూస్తే కంపల్సరీగా మీకు యూజ్ అయితే. పిండి అయితే పట్టించుకొచ్చినామండి. పిండి పట్టించుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డేనైతే అంటే పిండి పట్టించిన నిన్ననైతే ఇక మేము పిండి వంటలు చేసుకున్నాము. కట్టెల పొయ్యి పైన చేసే పిండి వంటలు సూపర్ టేస్ట్ వస్తాయి. మనం ఎంత గ్యాస్ పైన చేసిన టేస్ట్ అయితే అస్సలు రావు. అందుకే నేనైతే కట్టెల పొయ్యి అయితే కంపల్సరీగా ముట్టిస్తాను. ఇంకా ఇక్కడ అమ్మవానైతే చెగోళ్ళు వేస్తుంది. చాలామందికి చెగోళ్ళు చేయడం కూడా తెలియదు అంటే, సిటీ వాళ్ళకి, విలేజ్ వాళ్ళకి అయితే అందరికీ తెలుసు. కొంతమంది సిటీలో ఉన్న వాళ్ళకి చెగోళ్ళు చేయడం తెలియదంట. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారన్నమాట. ఇక మేమైతే చెగోళ్ళు ఇలా చేస్తామన్నమాట. కొంచెం పిండి తీసుకొని రౌండ్ ఇట్లా పొడుగుగా అనేసి దాన్ని అయితే ఇట్లా ఒత్తేస్తామన్నమాట ముందుకి. ఇక్కడ మేము కొన్ని చెగోలు వేసేలోపు అయితే ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. అంతలోపు 2-3 చాట్లు అయితే చెగులు చేసి పెట్టుకున్నాం. ఇక చెగులు కూడా కట్టెల పొయ్యి పైన వేయించుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట. ఎంత మంచి గోల్ని అంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది. చెగులు అయిపోయిన తర్వాతనైతే అప్పాలు అయితే చేస్తున్నాం. అప్పాలు చేయడానికి అయితే చిన్న చిన్న ముద్దలు అయితే కట్టి అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే అప్పాలు వచ్చేది మనమే కాబట్టి. చెగులు చేయడం అంటే నాకు చాలా బద్ధకం, కానీ అప్పాలు చేయడం, మురుకులు చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని ఇక్కడ నేనైతే నా ఫేస్ని ఇంకా ఇగ్నోర్ చేసేసేయండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి నేను ఫేస్ వాష్ చేయలేదు, స్నానం చేసేసుకొని ఇంకా మొత్తం పైనే పడిపోయాను. అందుకని ఇంకా మార్నింగ్ పిల్లలతోటి అయిపోవాలని ఇంత ఫాస్ట్గా అయితే ఏదైనా పని అయితే తొందరగా అయిపోవాలి. స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసేలోపు మన పని అయిపోవాలన్నట్టు చూస్తాను. అందుకే మార్నింగ్ ఇంకా ముఖం కడిగేసుకొని స్నానం చేసేసుకున్నప్పుడు ఇంకా ముఖం కడిగేసుకున్నా కదా, ఇంకా మళ్ళీ నేనేం ఫేస్ వాష్ చేసుకొని వీడియో తీస్తామని తెలుసు, కానీ ఇంకేం రెడీ అవ్వలేదు. అలానే ఇక పైన పడిపోయినా అన్నమాట. ఇక అప్పాలు కూడా చేసేస్తున్నాం. మా అత్తమ్మనైతే ఇక్కడ గోలిస్తుంది, నేను అమ్మనైతే చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటూ అయితే నేను తప్పాలైతే ఒత్తుతున్నా సైడ్ నుంచి. అత్తమ్మనైతే గోలిస్తుంది. నాకైతే మా అత్తమ్మ, మా అమ్మ హెల్ప్ చేస్తారు. ఎందుకంటే పిల్లలతోటి నాకు ఒకరికి అస్సలు కాదు, అందుకనే. సో ఇక్కడనైతే నేను చేస్తున్నాను. ఇక చెగోలు ఎలా చేయను మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి. కొంచెం పిండి తీసుకోవాలి, ఇలా పొడువుగా అనాలన్నమాట. కొంచెం పొడువు అన్న తర్వాత ఇలానైతే అతికించుకోవాలి. అప్పుడు చెగోళ్ళు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా ఈజీ అండి, కానీ కొంచెం ఒక 2-3 చేయడం వచ్చిందంటే తర్వాత నుంచి చేయడం చాలా ఈజీ అనమాట. ఇక్కడ అమ్మనైతే చెగోలు చేసింది, అత్తమ్మనైతే గోలిస్తుంది అన్నమాట. సో ఇంకా అప్పాలు, చెగోలు 2 అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇంకా మురుకులు చేసుకోవాలి కదా. మా పిల్లలకి మురుకులు అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. అందుకని కొంచెం బియ్యపిండి, కొంచెం శనగపిండి 2 వేసాను. వేసి కన్నైతే ఇక అమ్మనైతే ఉప్పు, కారము, అలానే అల్లం ఎల్లిగడ్డ,
ఇంకా ఓమా, ఈ 4 అయితే వేసి మేమైతే ఇక్కడ మురుకుల పిండి అయితే కలుపుతున్నాను అన్నమాట. సేమ్ బియ్యం పిండిలో కొంచెం శనగపిండి వేసుకొని నేనైతే మురుకులు చేసిన. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కట్టెల పొయ్యి పైన కాబట్టి ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇంకా నార్మల్ గ్యాస్ పైన చేసిన దానికి కట్టెల పొయ్యి పైన చేసినకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ హెల్త్ వైజ్ కూడా కట్టెల పొయ్యి పైన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు మనకి కొంచెం ఓపిక లేక టైం సెట్ అవ్వక మనం ఇంకా గ్యాస్ పొయ్యి పైన వేసాం, కానీ కట్టెల పొయ్యి పైన అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మక్క రొట్టెని అయితే అవసరం ఉంటాయి. మక్క రొట్టె, జొన్న రొట్టెని అయితే చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి పైన చేసుకొని తింటే. ఎంతమంది కట్టెల పొయ్యి అంటే ఇష్టమో, తిన్నారు, మక్క రొట్టె తిన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడనైతే నేనైతే శనగపిండి, అలానే కొంచెము బియ్యపిండి, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం ఓమన్ అయితే వేసి మొత్తం అయితే ఒకసారి పిండికి మంచిగా పిండికి పట్టేంత వరకు అయితే మంచిగా కలుపుకోవాలి. నేను అంతలోపు అయితే ఒక బౌల్లోనైతే వేడి నీళ్ళు అయితే బాయిల్ చేయించుకొని వచ్చాను. దాంట్లో కొంచెం లైట్గా కారం వేసుకొని అయితే వాటర్ అయితే కొంచెం వాటర్ పోసుకొని పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ కాకుండా కొన్ని వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ అయితే కలుపుకోవాలి. వాటర్ ఎక్కువై పిండి మెత్తగా అయిందనుకో మనం ఇంకా ఏం చేయలేము. దాన్ని చూసుకుంటూ అయితే వాటర్ చూసుకుంటూ మాత్రమే వేసుకోవాలి. అస్సలు మనం కొంచెం చేతి జారిపోయిన ఇంకా అయిపోయినట్టే పిండితోటి. ఇక మళ్ళీ మనం ఎక్స్ట్రా పిండి కలుపుకోవాల్సి వస్తుంది. అదే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటానైతే ఇలా వాటర్ అయితే కలుపుకోండి. మంచిగా వాటర్ అయితే మంచిగా మరిగిన దాంట్లో కొంచెం లైట్గా ఉప్పు, కారము, కొంచెము సాల్ట్ అయితే వేసామన్నమాట. వేసి ఇంకా నేనైతే ఇక్కడ పిండి అయితే అమ్మ కలుపుతుంది, నేను వీడియో తీస్తున్నాను. మీరేం పిండి వంటలు చేసుకున్నారండి? మా తెలంగాణలో అయితే అప్పాలు, చెగోళ్ళు, మురుకులు అయితే ఖచ్చితంగా చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో చెగోళ్ళ పండుగ ఏకాదశికి అయితే కంపల్సరీగా అప్పాలు, చెగోళ్ళు, మురుకులు అయితే కంపల్సరీ ఉంటాయి. మురుకులు 2-3 రకాల మురుకులు చేస్తారు. నేను ఇక్కడైతే ఒకటే కారం పూసని అయితే చేస్తున్నాను అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు విలేజ్లలోనే కాదు, సిటీ వాళ్ళు కూడా చాలామంది ఇష్టంగా చేసుకొని తింటున్నారు. అమ్మనైతే నాకు ఇళ్ళనైతే కొంచెం వాటర్ పోసి కొంచెం ఇట్లా ఉప్పినట్టు చేసి ఇచ్చేసింది. ఇంకా నేనైతే మిగతా అదే పిండిని నేను ఇంకా ముద్దలు కడుతున్నాను అన్నమాట. మంచిగా విసుకాలి. అది ఎంత మంచిగా పిసుకుడు పడితే అంత బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ప్లస్ మళ్ళీ మనం వచ్చేటప్పుడు కూడా ఈజీ అయిపోతుంది అన్నమాట. అందుకని కొంచెం వేడి వాటర్ చేతికి తగిలించుకొని మంచిగానైతే విసుకుతున్నాయి. ఇక్కడ చూడండి, పిండి నీళ్ళ మంచిగా పడాలి, అప్పుడే బాగుంటుంది. లేదంటే మనకంత విరిగిపోయినట్టు పిండి మనము మురుకుల పీటలు పెట్టినప్పుడు విరిగిపోయినట్టు అయితే మధ్యలో కట్ అయిపోతుంది అన్నమాట. అలా కాకుండానైతే ఇలా చూడండి, మంచిగా పిండి అయితే మంచిగా విసుకుడు పడాలి, అప్పుడే బాగుంటుంది. ఇంకా చాలామంది గజ్జలు చేసుకుంటారు ఈ పండగకి. ఇంకా అప్పాలు, చెగుళ్ళు కాకుండా గజ్జలు చేసుకుంటారు. ఇంకా స్వీట్ ఐటమ్స్ చేసుకుంటారు. ఇంకా చాలామంది ఎక్కువ మంది అయితే మురుకులు అయితే చాలా చేసుకుంటారు. ఇక్కడనైతే కట్టెల పొయ్యి పైన వేస్తున్నాం కదా, పైన వర్షం పడుతుందేమో ఒక భయంతో అయితే స్టార్ట్ చేసినాం. దేవుడా వర్షం పడద్దు మా పిండి వంటలు అయిపోయే వరకు అని. సో 12కి స్టార్ట్ చేసినాం, 4 వరకు అయితే అయిపోయినాయి అన్నమాట. అసలు ఈ టైంలో వర్షమే వల్లే వెదర్ అనేది కొంచెం లైట్గా చల్లనే ఉంది, కానీ వర్షం అయితే పడలేదన్నమాట. ఇలానైతే మురుకులు, అప్పాలు, చెగుళ్ళు అయితే ఇవన్నీ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాం మేము ఇక్కడ. ఇక చూడండి, నేను మంచిగా పిసుకుడు పడ్డతోటి రౌండ్గా ముద్దనైతే వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా నా ఫేస్, నా గెటప్ అయితే ప్లీజ్ 1-2 సార్లు ఎత్తున్నా, ఇగ్నోర్ చేసేసేయండి, వదిలేయండి నన్ను. ఇలానైతే ఇలా ముద్ద చేసుకున్న తర్వాత ఇంకా మురుకులో పిట్టలు పెట్టి అయితే ఇలానైతే మురుకులు ఒత్తుతున్నాను అన్నమాట. ఇవన్నీ నేను మురుకులు ఒత్తిస్తూ ఉన్నాను. అత్తమ్మనైతే కాలుస్తుంది అన్నమాట, నూనెలో వేసేస్తుంది అత్తమ్మ. నేనైతేనేమో ఇలానైతే పేపర్లలో చిన్న పేపర్లు కట్ చేసి దాంట్లో మురుకులు ఒత్తుకుంటే నేను అత్తమ్మకి ఇస్తున్నాను. అత్తమ్మనైతే ఇక్కడ మంచిగా నూనెలను అయితే వేయించుతుంది. ఇలానైతే మేము అన్ని మురుకులు, చెగుళ్ళు, అప్పాలు అన్నీ కంప్లీట్ చేసేసుకొని మంచిగా దేవునికి నైవేద్యం పెట్టి మంచిగా తిన్నామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అది కట్టెలు పోయిపోయినాయి కాబట్టి టేస్ట్ ఇంకా చాలా బాగా వచ్చింది. మీరేం వంటలు చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకుండా. మళ్ళీ బాయ్.